వెల్కమ్ టు నేను డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. లాస్ట్ వీడియో సగంలోనే ఆగిందండి. సో ఓన్లీ హాఫ్ ప్రాబ్లం అయింది అది మనకి. సో దాని కంటిన్యూషన్ ప్రాబ్లం ఇది చూసుకోండి ఒకసారి. R2 tends to R2/2 చేసినాం, 1 0 0 వచ్చింది, 0 1 -1 0 1 వచ్చింది. కానీ సింప్లిఫై చేసినాం, మాకు 0 0 1 0 ఏం కావాలంటే ఆల్రెడీ 1 0 0 వచ్చేసింది. ఇంకేం కావాలి? 0 1 0 0 కావాలి ఫార్మేషన్. నెక్స్ట్ 0 0 1 ఫార్మేషన్ కావాలి. సింప్లిఫై చేసింది ఇక్కడ ఈ స్టెప్లో. 1 0 0 0 1 0 2 స్టెప్స్ వచ్చినాయి మనకి అవి. సో 2 స్టెప్స్ వచ్చినాయి చూడండి ఒకసారి. ఓన్లీ ద మ్యాట్రిక్స్ హ్యాస్ 2 pivot columns. సో విచ్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ హెచ్ ఈజ్ ఏ కాలం ఏ కాబట్టి కాలం ఏ అంటే ఏం చేస్తున్నామండి, ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఏ ప్లేస్లో అయితే పీవర్డ్ పొజిషన్స్ వచ్చినాయో ఆ ఫస్ట్ ప్లేస్లో అంటే క్వశ్చన్లో ఇచ్చిన కాలమ్స్ని రాస్తున్నాం. కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని ఎక్కడెక్కడ పీవర్డ్ ప్లేసెస్ వచ్చినాయో ఆ పీవర్డ్ ప్లేసెస్లో ఉన్న కాలం వాల్యూస్ అనేది ఇక్కడ రాస్తున్నాం. ద సేమ్ టైం వీ కూడా చేసి సింప్లిఫై చేసుకుంటూ చూడండి ఒకసారి. సింప్లిఫై చేసుకున్నాక దీనికి ఏం పొజిషన్స్ వచ్చినాయి? 1 0 0 0 1 0 పొజిషన్స్ వచ్చినాయి. ది ఫస్ట్ అండ్ సెకండ్ కాలమ్స్ మ్యాట్రిక్స్ పీవర్డ్స్ వచ్చినాయి. ది ఫస్ట్ అండ్ సెకండ్ కాలం పీవర్డ్స్ రాసుకున్నాం. ఈజ్ ద బేసిస్ ఫర్ కే అయింది. అండ్ దెన్ H+K కూడా ఉంది అండి. H+K కూడా స్పాన్ మనకి. H+K అంటే U1 U2 U3 వాల్యూ V1 V2 V3 ఇట్ హ్యాస్ అండ్ 6 అవుతున్నాయి మనకి. ఈ టర్మ్స్లోనే రాసుకున్నాం చూడండి. ఇది ఖచ్చితంగా మనకి ఫస్ట్ పొజిషన్ U1 U2 U3 అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న U1 U2 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆల్రెడీ చేసినామండి, అవే వాల్యూస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైతే చేస్తున్నామో హెచ్కి అవే వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అవే చూడండి ఈ ప్లేస్లో చేసేవి. ఓకే, సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం మనం. సరే ఓకే చూడండి ఇక్కడ మనకి బేసిస్ ఫర్ నల్ ఏ అయిపోయింది, బేసిస్ ఫర్ కాలం ఏ ప్రాబ్లము. సింప్లిఫై చేసుకున్నాం. ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్. R2 tends to R2 సేమ్ అక్కడ ఏం చేసినామో అవే వస్తాయండి. ఎందుకంటే హెచ్లో అవే ఉంటాయి కదా మనకి వాల్యూస్. హెచ్ అంటే స్టార్టింగ్లో ఉన్నదే కానీ మనం చేసేది 1 0 0 0 1 0 అట్లా స్టార్టింగ్లో ఉన్నది కాబట్టి హెచ్లో ఏదైతే చేస్తున్నామో U1 U2 U3 చేసినామో అవే స్టెప్స్ వస్తాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి. H+K ఇప్పుడు H+K ఏమేమి పీవర్డ్ పొజిషన్స్ వచ్చినాయో చెక్ చేసుకోండి. ఫస్ట్ కాలం వచ్చింది, సెకండ్ కాలం వచ్చింది, థర్డ్ కాలం రాలేదండి, ఫోర్త్ కాలం వచ్చింది. ఇంకా చేయొచ్చు కానీ అనొచ్చు మీకు డౌట్, కింద అన్ని జీరోస్ ఉన్నప్పుడు ఫామ్ కావండి. ఓకే, ఫస్ట్ కాలం, ఫస్ట్ సెకండ్ ఫోర్త్ కాలమ్స్ ఆర్ పీవర్డ్ కాలమ్స్. దెన్ U1 U2 V1 U1 U2 V1 ఈజ్ ఏ బేసిస్ ఫర్ H+K. బేసిస్ ఫర్ H+K కావాలంటే U1 వాల్యూ U2 వాల్యూ V1 వాల్యూ బోత్ వాల్యూస్ అని రాస్తే మనకి అది H+K అవుతుందండి. ఓకే, ఆ ప్రాబ్లం ఆ వీడియోలో కొంచెమే ఉందండి, అది కట్ అయిపోయింది మధ్యలో. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్లోనే చేసిన ఇక్కడ వరకు బేసిస్ మీద ప్రాబ్లమ్స్ అండి. ఇటు బేసిస్, కాలం స్పేస్, నల్ స్పేస్ అండ్ సబ్ స్పేస్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనకి. ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క మెథడ్ మీద ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నా. ఇంకా మోడల్ మీద ఉంటాయి కాబట్టి మీకు నోట్స్ ఇచ్చినప్పుడు నోట్స్లో చూసుకుంటుండండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో చెప్పండి. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోఆర్డినేట్ సిస్టమ్స్ అండి. అది నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ.